హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను కొంత మనీతో అయితే ఎజియోలో మలబార్ గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇది 5 గ్రామ్స్ది. ఫస్ట్ టైం 5 గ్రామ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా నాకు ఆఫర్లో వచ్చింది. ఎంత ఆఫర్లో వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎజియోలో అయితే గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేశానండి, 5 గ్రామ్స్. అది ఫస్ట్ టైం అండి ఇలా 5 గ్రామ్స్ ఆర్డర్ పెట్టడము. ఎందుకంటే నేను సింగిల్ ప్రెజెంట్ అయితే ఎజియోలో ఎటువంటి ఆఫర్స్ లేవండి. ఓన్లీ ఐసిఐసిఐ కార్డ్స్ మీద అటువంటివి ఓన్లీ మనకి ఈఎంఐస్ ద్వారా ఉన్నాయని ఉంది. ఇంకా మనకి హెచ్డిఎఫ్సి కూడా ఈఎంఐ ద్వారానే ఉందండి. ఐడిబిఐ బ్యాంక్ ఇవన్నీ మనకి ఈఎంఐ అవైలబిలిటీ ఉంది, 10% అని ఉందండి. సో అందుకే నేనైతే మామూలుగా యూపీఐ ద్వారా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకైతే 1700 రూపీస్ అయితే తగ్గిందండి. సో అందుకే నేనైతే ఇలా 5 గ్రామ్స్ అయితే ఒకేసారి ఆర్డర్ పెట్టాను. 40,000 కన్నా అబౌవ్ చేస్తే మనకి 1700 వరకు తగ్గుతుందని వచ్చింది. సో అందుకే నేను ఒక 5 గ్రామ్స్ వరకు అయితే ఆర్డర్ పెట్టానండి. సో అది నాకు ఎంత పడింది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం అండి నేను ఇలా 5 గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టడం. అంత అమౌంట్ పెట్టి అయితే ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు. సో ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి జూలై 31 అండి. ఆ రోజు అయితే నేను పార్సిల్ తీసుకున్నాను. సో ఎలా ఉంది, ఏది పెట్టాను అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా ప్రెసెంట్ అయితే మనకి ఐసిఐసిఐ కార్డ్స్ మీద కూడా 10% ఆఫర్ ఉందని అయితే ఎజియోలో అయితే చూపిస్తున్నారండి. కానీ నేను చూస్తే అప్లికేబుల్ అయితే అవ్వలేదు. కానీ చూపించడం అయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ గా ఉందనేసి అయితే చూపిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ప్రెసెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. అదే విధంగా గోల్డ్ రేట్స్ అయితే ప్రెసెంట్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కదండి, ఒకసారి చూసి అయితే తీసుకోండి. ఎందుకంటే నేను మనీ ఎక్కువ ఉండేటప్పుడు కొనేసుకుంటున్నాను, దాని తర్వాత అయితే చాలా బాధపడుతున్నానండి. అలా కాకుండా మీరు ఒకసారి చెక్ చేసి బాగా ఆలోచించి అయితే తీసుకోండి. సో నేనైతే ఎజియో నుంచి వచ్చింది కదా, నేను ఫస్ట్ అయితే ఈరోజే ఓపెనింగ్ అయితే చేస్తున్నానండి. పార్సిల్ అయితే ఈ రోజే తీసుకున్నాను. నేను వచ్చేసి మలబార్ కాయిన్ ఆర్డర్ పెట్టుకున్నానండి. సో మలబార్ లో అయితే చూసుకుంటే 4% విఏ అండ్ 3% జిఎస్టీ రెండు ఉంటాయి అన్నారు. సో అందుకే నేనైతే ఈసారి స్టోర్ లో తీసుకోకుండా ఇలా ఆన్లైన్ లోనే తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నానండి. సో మలబార్ లో ఆర్డర్ పెట్టాను కానీ 5 గ్రామ్స్ కాయిన్ అయితే నేను ఆర్డర్ పెట్టలేదండి, ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నాను. సో మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. మలబార్ వాళ్ళ బాక్స్ అయితే నాకు చాలా మంచి కలర్ గా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది కూడానండి. సో ఈ కాయిన్ మనకి ఫుల్ ప్యాకింగ్ లోనే వచ్చింది. సో వీటిని కూడా చూసారు కదా, ఓపెన్ చేస్తే కట్ చేస్తే గానీ ఓపెన్ అవ్వండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇవి తీస్తేనే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఓపెనింగ్ వీడియో మన దగ్గర ఉంచుకుంటే ఏదైనా ఫ్రాడ్ జరిగినా మనము వాళ్ళకి ప్రూఫ్ గా పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇందులోనే బిల్ అది కూడా ఉంటుంది. సో కాయిన్ అయితే ఈ విధంగా వచ్చిందండి, బిల్లు కూడా ఇందులోనే ఉంది. నేను ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంతెంత పడింది అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తానండి. సో కాయిన్ అయితే ఈసారి బార్ లాగే వచ్చిందండి, 5 గ్రామ్స్ బార్. సో చూసారా, ఇక్కడ పైన మనకి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అని కూడా ఉంది, 2026 లోనే అయిందని వచ్చింది చూసారు ఇక్కడ. సో ఇది ఎక్కడ ఉంది, ఎంఆర్పి రేట్ కూడా ఇది ఇలా తీసుకుంటే 1,10,000 అని ఉందండి. కానీ మనకి అది కాదు. యాక్చువల్ గా అలాంటివన్నీ మనకి ఆ రోజు రేట్ బట్టి ఉంటాయి, కానీ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంత అమౌంట్ అనేది వేసేస్తారు. సో ఇక్కడ ఎక్కడ ఇది రెడీ అయ్యింది అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి 5 గ్రామ్స్ కాయిన్ అండి. సేమ్ ఇది మలబార్ సింబల్లోనే ఉంది, 999 ప్యూరిటీ ఉంది, క్లియర్ గా తెలుస్తుంది కదా. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇది ఎంత పడింది అనేది నేను బిల్లులో చూపిస్తాను. సో 24 క్యారెట్స్ 999 5 గ్రామ్స్ రోజ్ గోల్డ్ బార్ అని ఉంది కదా. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి, మనకి
ఐటమ్ క్వాంటిటీ ఒకటి, యూనిట్ ప్రైస్ వచ్చేసి 74,862 రూపీస్ అండి. ఇందులో నాకు 2 డిస్కౌంట్స్ వచ్చాయండి. అది అప్పుడు ఒకటి ధనవర్ష దగ్గర అయితే 700 ఎంత వచ్చింది, ఇంకోటి గోల్డ్ సంథింగ్ ఏదో డిస్కౌంట్ ఉందండి, అది మనకి 1500 రూపీస్ అయితే చూపించింది. ధనవర్ష అయితే ఇంకా తగ్గింది, కానీ ఇది డిస్కౌంట్ లో 1541 రూపీస్ అయితే చూపించింది. నెట్ ప్రైస్ వచ్చేసి 73,321 రూపీస్. ఈ డిస్కౌంట్ తీసిగా వచ్చిన అమౌంట్. టోటల్ ట్యాక్స్ 2,199 రూపీస్ అండి. సో మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 75,520 రూపీస్. సో ఇదే కాయిన్ నేను ఆ రోజు స్టోర్ లో కొనుక్కుంటే వాళ్ళు వచ్చేసి 76,900 రూపీస్ అయితే పడుతుంది అన్నారు. అది కూడా విఏ వచ్చేసి నాకు 2% వేశారు, అలానే జిఎస్టీ 3%. మాకు తెలిసిన సేల్స్ పర్సన్ ఉన్నారు అన్నాను కదా, సో అతనికి చెప్తే 2% లో విఏ చేద్దామని అన్నారు. సో అప్పుడు చూసుకుంటే నాకు 76,900 అన్నారు, ఈక్వల్ టు 79,000 అండి. సో నాకైతే ఇది తక్కువగా వచ్చింది కదా అన్నట్టు వెంటనే మలబార్ కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనకి ఈ మధ్యన ఒకసారి గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అయింది కదండి, ఒకేసారి బాగా పెరిగిపోయింది. అంటే మనకి 24 క్యారెట్స్ వచ్చేసి 14,900 ఆ రేంజ్ లో కూడా వెళ్ళింది. ఆ టైంలో నేను చూసానండి ఇది. సో అది కొంచెం అమౌంట్ అనేది తగ్గగానే నేను వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. సో మనం ట్యాక్స్ అయితే ఏమీ కట్ అవసరం లేదండి, ఎందుకంటే ఈ మలబార్ వారు ఎజియో వాళ్ళతో టైఅప్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ అమౌంట్ అనేది లెస్ అవుతుంది. ఎప్పుడైనా మనకి డిస్కౌంట్ అమౌంట్ అనేది మనకి ఈ బిల్లులో అయితే చూపించరండి. సో ఇది నేను టోటల్ అమౌంట్ గా చూసుకుంటే 75,543 రూపీస్ అండి. సో మనకి ఇక ట్యాక్స్ ఉంటుంది కానీ మనం కట్టాల్సిన అవసరం అయితే లేదు, మనకి అది ఆఫర్లో అయితే పోతుంది. సో టోటల్ గా వచ్చేసి నేను 73,000 సంథింగ్ కట్టాను. యాక్చువల్ గా నాకున్న డిస్కౌంట్ లేకుండా అయితే 75,543 రూపీస్ అండి. సో అదే రేట్ లో నేను వేరే స్టోర్స్ లో కూడా కనుక్కుంటే కొన్ని స్టోర్స్ లో అయితే 2% అన్నారు, కానీ జాయ్ అలుకాస్ అవైతే 4% అని చెప్పారండి. అలానే లలితలో కూడా నేను కనుక్కుంటే 2.3% అంతా చెప్పారు విఏ. సో అన్నిట్లో విఏ ఉంది కదా అన్నట్టు నేను ఇంకా స్టోర్ లోనే కాకుండా ఆన్లైన్ లో బెస్ట్ అన్నట్టు ఆన్లైన్ లోనే తీసేసుకున్నానండి. సో ఇది నేను అమౌంట్ డీటెయిల్స్ అనేవి. కాయిన్ అయితే చాలా బాగుందండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇలా ఆన్లైన్ లో వచ్చినవి అనేది ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదండి, ఇవి రియల్ గోల్డే. నేను చాలా చెక్ చేశాను, ఇది కూడా 2 తర్వాత చెక్ చేస్తానండి. ఒక్కసారి మలబార్ది ఏంటంటే ఇలా ఓపెన్ అయిపోయిన వెంటనే ఇక్కడ సీల్ బ్రోకెన్ అని వస్తుంది. సో కాయిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, బరువుగా ఉందండి. 999 ప్యూరిటీతో ఉంది చూడండి, చాలా బాగుంది. సో మలబార్ లోగోలోనే ఉందండి ఇది కూడా. సో ఎవరైనా గోల్డ్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా కాయిన్స్ కొనుక్కోవడమే బెస్ట్. ఇలా కాయిన్స్ కొనుక్కొని మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఆర్నమెంట్ కావాలనుకున్నా మనం తక్కువ రేట్ ఉండేటప్పుడు ఇలా కాయిన్స్ కొనుక్కొని దాన్ని ఆర్నమెంట్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికైతే 999 ప్యూరిటీకి హెచ్ఐడి నెంబర్ ఉండకపోవచ్చండి. సో ఇది కాయిన్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అండి ఇలా 5 గ్రామ్స్ అనేది ఆర్డర్ పెట్టడం ఆన్లైన్ లో. ఎప్పుడు 1 గ్రామే ఆర్డర్ పెట్టేదాన్ని, కానీ ఫస్ట్ టైం ఇలా 5 గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అదే విధంగా నేను ముత్తూట్లో మా హస్బెండ్ ఏమో నా కొరకని ఒక స్కీమ్ పే చేశారండి ముత్తూట్లో 5 గ్రామ్స్. అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మేమైతే రాంగ్ స్టెప్ తీసుకున్నాం అనిపించింది, ఎందుకంటే 5 గ్రామ్స్ కన్నట్టు 9 మంత్స్ టెన్యూర్ చేసుకున్నామండి. సో ఆ 9 మంత్స్ కి మనకి ఈఎంఐ అవన్నీ ఒకేసారి వేసేస్తారు. సో గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా అనవసరమే వాళ్ళకి. సో మేము ఆ క్యాలిక్యులేషన్స్ అయితే కొంచెం తప్పుగా చేసుకున్నాం అనిపించింది. సో ఆ వీడియో అయితే నేను దీని నెక్స్ట్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి. చాలా వీడియోస్ అయితే షూట్ చేసి ఉంచేస్తున్నాను. ఒకళ్ళు మాకు పూజ రూమ్ అడిగారు, అదే విధంగా కిచెన్ టూర్ కూడా చేయమంటున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెన్యువేట్ చేసిన తర్వాత అయితే మాకు చాలా హార్డ్ వర్క్ అయిపోయింది, ఎందుకంటే అది పిల్లలతోని ధూళి అదంతా ఇంటి దగ్గర
ఇంటి దగ్గర మనుషులు ఉంటూ చేసుకోవడం అంటే అలాంటి వుడ్ వర్క్ చాలా కష్టమైపోయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఒక అతను జోసఫ్ అనే అతను ఎప్పుడు నా సబ్స్క్రైబరే. సో అతను అడుగుతున్నారు పూజా రూమ్ చేయమని. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అంటే మేము క్రిస్టియన్స్ కదా, తను కూడా అలా ప్లాన్ చేసుకుందాం అన్నట్టు అడుగుతున్నారండి. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అదే విధంగా కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అవి వచ్చాక నా కిచెన్ టూర్ మొత్తం చేస్తానండి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ప్రెజెంట్ ఆఫర్స్ ఉండడం వల్ల మీరు కొనుక్కోవచ్చండి. నేను మలబార్ని ఎందుకు చూస్ చేశానంటే ఆ టైంలో మలబారే యాప్లో తక్కువ ఉంది అండి. మిగిలినవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ట్రస్టెడ్ కానీ కంపెనీస్ అయితే ఉన్నాయండి. నేను ఇలాగా కొంచెం బ్రాండెడ్వే తీసుకుందామని అనుకున్నాను. అందుకే కొన్ని మిగిలినవి ఉన్నాయి, కానీ నేను అంతగా పెట్టలేదు. రిలయన్స్ వాళ్ళది కూడా ఉంది కానండి, మనకి ధనవర్ష కూపన్ ఉంటుంది కదా, అవైతే అప్లికేబుల్ అవ్వలేదండి. సో అందుకన్నట్టు నేను అది తీసుకోలేదు. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ప్రెజెంట్ వరలక్ష్మి వ్రతాలు అవన్నీ చేస్తారు కదండి హిందూస్ అయితే. సో మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆషాఢం ఆఫర్స్ లో ఇప్పుడు తీసుకొచ్చండి. ప్రెజెంట్ అయితే కాయిన్స్ మీద ఎప్పుడు మనకి ఆఫర్స్ ఉండవండి, కానీ కాసులు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఆఫర్స్ ఉండొచ్చు విఏ వాటిపైన. సో ఒకసారి మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కానీ ఎక్కడైనా విజిట్ చేసి అయితే తీసుకోండి. మనకి 1 గ్రామ్ కాస్ట్ అయినా అది ఈక్వల్ టు కాయిన్ అన్నట్టే మనకి విఏ తగ్గుతుంది, కాబట్టి ఒకసారి విజిట్ చేసి తీసుకోండి. అదేవిధంగా కొన్ని అంటే 1/2 గ్రాము మిల్లీగ్రామ్స్ లో కూడా కాసులు అయితే కొన్నిటి దగ్గర ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి తీసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొంతమంది అయితే నాకు కిచెన్ టూర్ అవి అడుగుతున్నారు కదండి. నేను రీసెంట్గానే వేరే ఛానల్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందులో నా డైలీ వ్లాగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ సేవింగ్ పర్పస్ టిప్స్ వాటి కింద ఉండిపోతుందండి. ఎవరికైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే హైప్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఆల్.